హాయ్ ఫ్రెండ్స్. ఇంకా మనకి వింటర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా! చలికాలం అనేది స్టార్ట్ అయిపోయింది. చలికాలం స్టార్ట్ అయింది అంటే గనక చలి ఎక్కువగా ఉంటుంది. అది కాక 2-3 డేస్ నుంచి ఈ మధ్య ఆంధ్ర సైడు ఎక్కువ అదే కర్నూలు, తిరుపతి ఇట్లా వర్షాలు ఉన్నాయనేసి ఇక్కడ కూడా ఆ ఎఫెక్ట్ ఉంది. బాగా వర్షాలు పడుతున్నాయి. చల్లగా ఉంటుంది. బయటికెళ్ళాలంటే భయమైతుంది. ఇంకా అది కాక ఈ వర్షాకాలం, చలికాలంలో ఎక్కువ జలుబు, దగ్గు ఇలాంటివన్నీ వస్తూనే ఉంటాయి. కామన్‌గా ఇవి తగ్గాలంటే హాస్పిటల్ చుట్టూ తిరగాలి. పోతే ఇలా నెగ్లెక్ట్ చేస్తే మరీ పిల్లలకి ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. అది కాక ఈ చల్లగా ఉన్నప్పుడు వెదర్ మంచిగా తినేసి దుప్పటి కప్పుకొని పనుకోవాలని ప్రతి ఒక్కరికైతే ఉంటుంది కదా! సో, నాకు కూడా కంపల్సరీగా ఉంటుందండి. ఇంకా మనకు జలుబులు, దగ్గులు ఉంటే ఏం అనుకుంటాం చెప్పండి? అది కాస్త ఏమంటారు దగ్గు, జలుబు కాస్త దక్కాలి అంటే వేడి వేడి అన్నంలో ఏదో ఒకటి రసం గానీ, ఏదో పచ్చడి గానీ కలుపుకొని తింటే దెబ్బకు కారిపోవాలి అన్నట్టుగా నేనైతే గనక మిరియాల రసం అయితే ప్రిపేర్ చేశాను. దీని యొక్క ఫుల్ వీడియో యూట్యూబ్ ఛానల్‌లో అయితే అప్‌లోడ్ చేశాను ఫ్రెండ్స్. లింక్ అనేది ఇక్కడ ట్యాగ్ చేస్తాను. ఎవరైనా చూడని వాళ్ళుంటే చూడండి. ఇంకా మిరియాల రసం తిన్నాము లేదా తాగామంటే ఎక్కువ వేసేసుకొని అన్నంలో తాగామంటే కంపల్సరిగా జలుబు, దగ్గు ఎటువంటిది ఉన్నా కూడా కారిపోవాల్సిందే. అది కాక డైజెషన్‌కి మంచిదనమాట ఈ మిరియాల రసం అనేది. ఫుల్ వీడియో యూట్యూబ్ ఛానల్‌లో ఉంది. చూసి ఎలా ఉంది ఏంటి అని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కాస్తంత లైక్ ఇచ్చి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. బై బై.